మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ బుద్ధ భగవానుడు ఏడాది తర్వాత వృశ్చిక రాశిలో సంచారము చేయడం వలన సకల శుభాలను, సకల మంచి బుద్ధిని, మంచి జ్ఞానాన్ని, సత్ప్రవర్తనని కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం. బుద్ధుడు అనగానే మన బుద్ధికి సంబంధించిన స్వామివారు. అంటే మన బుద్ధి ఎలా ఉండాలంటే కూడా నిత్యము అప్రమత్తత కలిగి ఉండడం, ధర్మబుద్ధి కలిగి ఉండడం, సిద్ధి బుద్ధి అంటారు. అంటే విఘ్నేశ్వర స్వామివారి యొక్క భార్యలు ఇరువురైతే వారు సంకల్ప సిద్ధి, సంకల్ప బుద్ధి అంటూ ఉంటారు. కనుక వారి యొక్క ఆశీస్సులు మనకు ఎలా మంచి బుద్ధి కలిగినప్పుడే మనిషి జీవన విధానం, సత్ప్రవర్తన, ఆరోగ్యము, నియమము, క్రమశిక్షణతో కూడిన జీవనాన్ని అందరికీ ప్రసాదించాలని కోరుకుందాం. ఇలాంటి కాల సమయంలో బుధుడు మనకు అనుకూలంగా ఉండాలి అన్నట్లయితే ప్రతి బుధవారం పూట ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు బుధహోర జరుగుతూ ఉంటుంది. కనుక సూర్య నమస్కారం చేయడం, ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేయడం, ప్రతి బుధవారము పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆహారాన్ని భుజించడం, ఆ పెసరపప్పును నీటిలో నానబెట్టి హనుమంతుడు స్వామివారి దేవాలయంలో ఏర్పాటు చేయడము, శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించడము, విష్ణు సహస్రనామ పారాయణం చేయడము, విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినడం వలన బుధుడి యొక్క ఆశీస్సులు కలిగి మనకి మంచి బుద్ధి కలుగుతుందని చెప్పి గమనించాలి. ప్రతి బుధవారం పూట నవగ్రహాల దేవాలయానికి వెళ్ళి 17 సార్లు ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనే మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ప్రదక్షిణ చేయడం. అలాగా 1 కేజీ 700 గ్రాముల పెసర్లు కానీ, పెసరపప్పును కానీ పసుపు రంగు అంటే విశేషమైన ఆకుపచ్చ రంగు కలిగినటువంటి మూట కట్టి పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు కలిపి అక్కడ నవగ్రహాల దగ్గర ఉంచడము, పూజారికి దానం చేయడము, నానబెట్టినటువంటి ధాన్యాన్ని గోమాతకు ఏర్పాటు చేయడము, నదిలో వేయడం వలన మంచి బుద్ధి, మంచి జ్ఞానము మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి ఏడాది తర్వాత బుధ భగవానుడు వృశ్చిక రాశిలో అర్ధాష్టమ సంచార స్థితిలో ఉన్నప్పుడు ఈ సింహరాశి వారికి ఓపిక, పట్టుదల, బుద్ధి, జ్ఞానము, సత్ప్రవర్తనతో కూడుకున్న జీవన విధానం అవసరం. లేకపోతే ప్రభుత్వ అధికారులతో కానీ, ప్రైవేట్ అధికారులతో కానీ, సహా ఉద్యోగస్తులతో కానీ దయచేసి మాటను వాగ్దానం చేయొద్దు. ఎవరికి పడితే వాళ్ళకి నేను ఈ పని చేస్తాను, ఈ పని చేస్తాను అని చెప్పి మీరు ప్రామిస్ చేశారా, పరిసర కాలమానం అడ్డంగా తిరిగినప్పుడు మీ మాట నిలబెట్టుకోలేదు అని చెప్పి అనేక రకాలుగా ఇబ్బందికి మిమ్మల్ని గురి చేయడం, వీరే మీ శత్రువులు అవ్వడం, రాబోయే కాలంలో అనేక ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్ళు చెప్తుంటారు, సత్కర్మ చైవ సత్ఫలితః, దుష్కర్మ చైవ దుష్ఫలితః అంటుంటారు. అంటే మంచి కార్యక్రమాలు, మంచి మిత్రులతో ఎలాంటి మీ పైన ఎక్స్పెక్టేషన్స్ లేనటువంటి వారితో స్నేహం చేయడం వలన హానికరం లేని స్నేహితులు ఉంటారు. అలాగా ఏదో ఆపేక్ష కలిగినటువంటి వ్యక్తులతో మీరు స్నేహం చేస్తే మీరు ఏ రోజైతే మీరు పని సక్రమంగా చేయలేదో అదే రోజులు మీరు మీ పైన తిరగబడి మీరే శత్రులు అవుతారని చెప్పి గమనించాలి. అందుకే వీలైనంత వరకు ఆనందంలో వాగ్దానం చేయకూడదట, ఆవేశంలో నిర్ణయం తీసుకోకూడదట. కనుక సింహరాశి వారికి ఈ సూత్రం చాలా అవసరం అని చెప్పి గమనించాలి.